హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్య ప్రెగ్నెంట్ గా ఉందని స్వరాజ్ తో కావ్యకి కంగ్రాట్స్ చెప్పించిన రుద్రాణి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్వరాజ్, నేను నా ఫ్రెండ్ తో మాట్లాడితేనే అన్నం తింటాను, లేకపోతే అస్సలు తినను అని మారం చేస్తూ ఉంటాడు. అప్పుడు రేవతి తప్పక అపర్ణకి కాల్ చేసి స్వరాజ్ కి ఇస్తుంది. అలా స్వరాజ్ అపర్ణతో మాట్లాడిన తర్వాత అపర్ణ, స్వరాజ్ ఒకసారి మీ అమ్మకి ఫోన్ ఇవ్వు అని అంటుంది. అప్పుడు స్వరాజ్, అలాగే ఫ్రెండు, అమ్మా ఇదిగో మా ఫ్రెండ్ నీతో మాట్లాడుతుందంట అని స్వరాజ్ మొబైల్ ని తిరిగి రేవతికి ఇస్తాడు. అప్పుడు రేవతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు జగదీష్, ఏం కాదు రేవతి, మీ అమ్మ నీ గొంతుని గుర్తుపట్టదు, నువ్వు నార్మల్ గా మాట్లాడు, ఇలా బెరుకుగా మాట్లాడితే మీ అమ్మకి డౌట్ వస్తుంది అని అన్నట్లుగా సైగలు చేస్తూ ఉంటాడు. అలా అపర్ణ, రేవతి గారు, రేపు మా ఇంట్లో కావ్య, స్వప్న, అపూలతో వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నాము, మీరు తప్పకుండా రావాలి, అలానే స్వరాజ్ని కూడా తప్పకుండా తీసుకురావాలి, నేను వాడిని చూసి చాలా రోజులయ్యింది, వాడిని చూడాలనిపిస్తోందండి అని అంటుంది. అప్పుడు రేవతి, అలాగేనండి, రేపు మా వాడిని తప్పకుండా పంపిస్తాను అని అంటుంది. అప్పుడు అపర్ణ, అదేంటండి, నేను మీ ఇంటిళ్ళ పాదిని పిలిచాను, మీరు స్వరాజ్ని మాత్రమే పంపిస్తాను అంటున్నారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, ఏంటిది, అపర్ణ రేవతిని మళ్ళీ ఇంటికి రమ్మని పిలుస్తుందా, వచ్చిన తర్వాత పెద్ద రచ్చే జరుగుతోంది అని కంగారు పడుతూ ఉంటుంది. అలా రేవతి, రేపు ఉదయాన్నే మేము పనికి వెళ్ళిపోవాలండి, మాకు కుదరదు, అందుకే నేను మా వాడిని పంపిస్తాను అంటున్నాను, దయచేసి ఏమనుకోకండి అని అంటుంది. అప్పుడు అపర్ణ, వాళ్ళ పరిస్థితిని గురించి కూడా ఆలోచించి అర్థం చేసుకోవాలి కదా అని, సరే అండి మీ ఇష్టం, మీ వాడిని మాత్రం తప్పకుండా పంపించండి అని కాల్ ని కట్ చేస్తుంది. ఆ తరువాత స్వరాజ్, అమ్మా మా ఫ్రెండ్ ఏం చెప్పింది నీతో అని అంటాడు. అప్పుడు రేవతి, రేపు నిన్ను వాళ్ళ ఇంటికి పంపించమని చెప్పింది అని అంటుంది. ఆ మాట వినగానే స్వరాజ్, జగదీష్లు ఇద్దరు సంతోషపడతారు. అప్పుడు జగదీష్, ఏంటి రేవతి నువ్వు చెప్పేది అని అంటాడు. అప్పుడు రేవతి, అవునండి, రేపు వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నారంట, అందుకని మనందరినీ పిలిచారు, నేను మన ఇద్దరికి కుదరదని మన బాబుని పంపిస్తాను అని చెప్పాను అని అంటుంది. అప్పుడు జగదీష్, చాలా మంచి పని చేశావు రేవతి అని అంటాడు. అప్పుడు స్వరాజ్, హాయ్, నేను రేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని చాలా సంతోషపడుతూ చక్కగా అన్నాన్ని తినేస్తాడు. అలా నిద్రపోతాడు. రాజ్ నిద్రపోకుండా కావ్య ఎందుకని తనని రిజెక్ట్ చేసింది, కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈలోగా అపర్ణ రాజ్ కి కాల్ చేస్తుంది. అలా రాజ్, ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారబ్బా, కళావతి గారు ఏమన్నా చేస్తున్నారా అని చాలా ఎగ్జైటింగ్ గా ఆ ఫోన్ ని చూస్తాడు. అందులో అపర్ణ నేమ్ ని చూసి, కళావతి గారు కాదా, అమ్మ కాల్ చేస్తుందా అని కాల్ ని లిఫ్ట్ చేసి, హలో అమ్మా అని అంటాడు. అప్పుడు అపర్ణ, ఏనన్నా పడుకున్నావా, ఈ టైంలో కాల్ చేసి డిస్టర్బ్ చేశానా అని అంటుంది. అప్పుడు రాజ్, అలాంటిదేమీ లేదమ్మా, చెప్పు, పర్లేదు అని అంటాడు. అప్పుడు అపర్ణ, రేపు మన ఇంట్లో స్వప్న, కావ్య, అపూలతో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం నాన్న, నువ్వు రేపు ఉదయాన్నే మన ఇంటికి వచ్చేసేయాలి అని అంటుంది. యామిని పెట్టుకున్న లాంటి వినీఫ్రెడ్ యాంటీ టార్నిష్ స్టెయిన్లెస్ స్టీల్ గోల్డ్ సింగిల్ డైమండ్ నెక్లెస్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు రాజ్, అలాగేనమ్మా, నేను వెంటనే పడుకుంటాను, రేపు ఉదయాన్నే త్వరగా లేచి త్వరగా వచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు అపర్ణ, అలాగే నాన్న అని కాల్ ని కట్ చేస్తుంది. అలా రాజ్ మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళాలి అని త్వరగా నిద్రపోతాడు. ఇందిరాదేవి, ఏంటపర్ణ, వాడేమన్నాడు అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఉదయాన్నే త్వరగానే వచ్చేస్తానన్నాడత్తయ్య అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, ఎలా అయితే వాడిని ఇంటికి రప్పిస్తున్నాము, ఇక
వాడి చేత కావ్యకి అక్షింతలు వేయించాలి అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఇప్పుడు ఎలా అయితే వాడిని ఇంటికి రప్పిస్తున్నామో అలానే ఏదో ఒకటి చేసి వాడి చేత పూజ అయిపోయిన తర్వాత కావ్యకి అక్షింతలు వేపిద్దాంలే అత్తయ్య అని అంటుంది. రుద్రాణి యామినికి కాల్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఆ తరువాత యామిని ఈ అవకాశాన్ని తను ఉపయోగపెట్టుకోవాలని వెంటనే ఈ విషయాన్ని రాజ్కి చెప్పి కావ్య మీద చెడభిప్రాయం కలిగించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా రాజ్కి ఈ నిజం చెప్పేద్దామని రాజ్ గది వైపు వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే రాజ్ త్వరగా నిద్రపోతాడు. అప్పుడు యామిని, ఈ రోజు వద్దులే, బావ నిద్రపోతున్నాడు కదా, రేపు చెప్దాం అని రాజ్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు నిజం చెప్పడానికి వచ్చేలోపు రాజ్ ఉదయాన్నే లేచి దుగ్గిరాల నిలయంకి వచ్చేస్తాడు. అలా యామిని రాజ్కి నిజం చెప్పలేకపోతుంది. రాజ్ తిరిగి వచ్చిన తర్వాత చెప్పాలి అని రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాజ్ ఉదయాన్నే ఆ ఇంటికి వెళ్ళిపోయాడు అని కోపంగా ఉంటుంది. పోనీలే, బావకి నిజం తెలియక ఈ రోజు పొద్దున్నే వెళ్ళాడు. ఇవాళ వచ్చిన తరువాత నేను అసలు నిజం చెప్తాను కదా, ఇక ఆ తరువాత ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కడు అని అనుకుంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి అపర్ణ చెప్పినట్లుగా వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లన్నీ చేస్తుంది. అలా అందరూ ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి రెడీ అయ్యి పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. రాజ్ ఉదయాన్నే దుగ్గిరాల నిలయంకి వచ్చేస్తాడు. రాజు వచ్చిన తరువాత అపర్ణ, నాన్న నీకోసం నేను పట్టుబట్టలు గదిలో పెట్టాను, వెళ్ళి అవి మార్చుకొనిరా అని చెప్తుంది. అప్పుడు రాజ్ అలాగే అమ్మా అని బట్టలు మార్చుకోవడానికి వెళ్తాడు. స్వరాజ్ ఉదయాన్నే వస్తాడు. అలా స్వరాజ్ రాగానే అపర్ణ దగ్గరికి వచ్చి, హాయ్ ఫ్రెండు, నేను వచ్చేసాను అని అంటాడు. అప్పుడు అపర్ణ, అరే ఫ్రెండు ఎలా ఉన్నావురా అని అంటుంది. అప్పుడు స్వరాజ్, ఓ నాకేం, నేను చాలా బాగున్నాను ఫ్రెండు, నువ్వెలా ఉన్నావు అని అంటాడు. అప్పుడు అపర్ణ, నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండు అని అంటుంది. వీళ్ళిద్దరి సంభాషణ చూసి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ రుద్రాణి మాత్రం ఈ బుడ్డోడొచ్చాడు కాబట్టి వీడి చేతే కావ్య ప్రెగ్నెంట్ గా ఉందని అందరి ముందు నిజాన్ని బయట పెట్టించాలి అని అనుకుంటూ ఉంటుంది. అలా స్వరాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి, హాయ్ ఆంటీ. అప్పుడు కావ్య, హాయ్ స్వరాజ్, ఎలా ఉన్నావు అని అంటుంది. అప్పుడు స్వరాజ్, నేను చాలా బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు అని అంటాడు. అప్పుడు కావ్య, నేను చాలా బాగున్నాను స్వరాజ్ అని, ఇదిగో నీకోసం చాక్లెట్స్ తెప్పించాను అని స్వరాజ్ కి ఇస్తుంది. అప్పుడు స్వరాజ్, చాలా థ్యాంక్స్ ఆంటీ అని ఆ చాక్లెట్స్ ని తీసుకొని బయటికి వచ్చి ఉయ్యాల్లో కూర్చొని తింటూ ఉంటాడు. రాజ్ అపర్ణ చెప్పిన బట్టలని వేసుకొని వస్తూ ఉంటాడు. అలా కావ్య రాజ్ని ఆ పట్టు పంచెలో చూసి పోయిన సంవత్సరం తను రాజుతో కలిసి చేసిన వ్రతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. రుద్రాణి స్వరాజ్ దగ్గరికి వెళ్ళి, స్వరాజ్ నీకు ఆంటీ చాక్లెట్ ఇచ్చింది కదా, ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ చెప్పు అని అంటుంది. అప్పుడు స్వరాజ్, అదేంటి, చాక్లెట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు కదా, కంగ్రాట్స్ ఎందుకు చెప్పాలి అని అంటాడు. అప్పుడు రుద్రాణి, ఎందుకంటే ఆ ఆంటీ త్వరలో నీతో ఆడుకోవడానికి ఒక చిన్ని పాపనివ్వబోతోంది అని అంటుంది. అప్పుడు స్వరాజ్, అవునా, అయితే వెంటనే వెళ్ళి ఆంటీకి కంగ్రాట్స్ చెప్తాను అని కావ్య దగ్గరికి వచ్చి, కంగ్రాట్స్ ఆంటీ అని అంటాడు. అప్పుడు కావ్య, కంగ్రాట్స్ దేనికిరా అని అంటుంది. అప్పుడు స్వరాజ్ అందరి ముందు, ఎందుకంటే నువ్వు కడుపుతో ఉన్నావు కదా ఆంటీ అని అంటాడు. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.